హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసాను మీతో మాటలు చెప్పడానికి, చాలా కబుర్లు మాట్లాడడానికి. కృష్ణ ఇక్కడ ఉన్నాడు. సో మీ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నాతో చక్కగా మాట్లాడేసేయండి. సో ఈరోజు చాలా స్పెషల్ అనమాట. మన మ్యూజిక్ లవర్స్కి అందరికి కూడా చాలా స్పెషల్. అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ ఆర్పి పట్నాయక్ గారి బర్త్డే అనమాట ఈరోజు. సో 90s కిడ్స్కి అయితే ఆర్పి పట్నాయక్ గారు చాలా 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 ఫేవరెట్. ఎందుకంటే ఒకటా రెండా అసలు ఇంచుమించు అట్లీస్ట్ ఒక 10 years వరకు ఆయన సాంగ్స్ మనల్ని సూపర్గా అలరించాయన్నమాట. ఒకటి కాదు రెండు గారు ప్లెంటీ ఆఫ్ సినిమాస్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ప్రతి పాట కూడా చాలా 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 హిట్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి ఆర్పి పట్నాయక్ గారికి నా నుండి, అలానే స్టూడియో యువ నుంచి, అలానే మీ అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆర్పి పట్నాయక్ గారు. సో ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, బేసిక్గా మీకు మీ టైంలో మీరు ఎక్కువ పాటలు వినే టైంలో కావచ్చు, లేకపోతే మీరు కాలేజ్కి వెళ్ళే టైంలో కావచ్చు, ఏదో ఒక టైం పీరియడ్లో మీరు ఎక్కువ ఎలాంటి పాటలు వినేవారు, ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ప్లే చేసిన సాంగ్స్ వినేవారు, మీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్ ఎవరు, నాకు కాల్ చేసి చెప్పేసేయండి. అలానే మీ వాయిస్ చాలా బాగుంటాయి, మంచి పాట కూడా పాడేయచ్చు అనమాట. సో మనం ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. ఎవరు మాట్లాడేది? ఎవరండి? నరేష్ గారు. ఏంటి సార్, మీరు కాల్ హోల్డ్లో పెట్టారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నిజామాబాద్ నుంచి నరేష్ గారా? ఎన్ఎన్ డైలీ కస్టమరా? డైలీ కాలర్ అండి. గురువు గారు, సో నరేష్ గారు ఎలా ఉన్నారు? నవీన్ గారు ఎలా ఉన్నారు? సో ఏం చేస్తుంటారు నవీన్ గారు మీరు? ఏం చేస్తారు? ఓ వెరీ గుడ్, టిఫిన్ సెంటర్ అనమాట. సో ఏంటి మార్నింగ్ ఏమి రకాలు ఉంటాయి మీ దగ్గర టిఫిన్స్? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 4 items. వెరీ గుడ్. ఎలా అవుతుంది బిజినెస్? ఎలా అవుతుంది బిజినెస్? ఎలా అవుతుంది మీది? మంచిగా ఉందా? సో అయితే నవీన్, ఈరోజు మన సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ బర్త్డే అనమాట. సో టాపిక్ ఏంటంటే, మీరు ఎక్కువ ఎవరు పాడే పాటలు ఎక్కువ ఇష్టపడేవారు, ఏ పాటలు ఎక్కువ వినేవారు? సిద్ శ్రీరామ్. ఓ వెరీ గుడ్. సో సిద్ శ్రీరామ్ పాడిన ఒక మంచి పాట పాడి వినిపించచ్చుగా నా కోసం? వెరీ గుడ్ అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అంటే నా వాయిస్ బాగోదు, నేను పాడను ఇలాంటిదని చెప్తారేమో అనుకున్నా, కానీ చాలా నీట్గా పాడేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నవీన్ గారు కాల్ చేస్తూ ఉండండి, మీ బిజినెస్ బాగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మా నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడేది? జాను ఫ్రమ్ మచిలీపట్నం. నాకు మచిలీపట్నం ఎంత ఇష్టమో తెలుసా జాను? ఎందుకంటే ఫస్ట్ టైం నేను బీచ్కి వెళ్ళింది మచిలీపట్నం బీచే. నా 2011లో నా ఫ్రెండ్స్ అందరూ తెలిసింది ఫస్ట్ బీచ్. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, మచిలీపట్నం బీచ్. ఎస్. మీరు చెప్పండి, ఎలా ఉన్నాను? యా, చాలా బాగున్నాను జాను గారు, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అబ్బా, చాలా బాగా చెప్పారు, సూపర్. సో జాను ఏంటి, ఏం చేస్తున్నావు ఈ రోజంతా? ఎలా జరిగింది? ఓ ఓకే, దేని గురించి? ఉమెన్స్ డే స్పెషలా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు నాకు సెలబ్రిటీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. జాను గారు, అవునా?
ఉమెన్స్ డే మన చూసే వాళ్ళందరికీ కూడా. హ్యాపీ ఉమెన్స్ డే బిలేటెడ్గా. సో జాను గారి తరఫున అందరికీ, స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. పాట పాడతాను. జాను గారు ప్లీజ్ పాడండి పాడండి. ఓకే. దం 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 దరం దం ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం నా ఊపిరై నిలిచావురా నా ప్రేమనే నిలిచావురా వెయ్యేళ్ళు నాతో ఉండనా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నీవని. నీవే కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సాంగ్ డెడికేట్. చాలా బాగా పాడారు జాను గారు. ముందుగా హ్యాపీ హోలీ కూడా. 14వ తారీఖు హోలీ. హోలీ హోలీ అందరూ కలర్ఫుల్ గా ఉండాలి లైఫ్ అంతా. ఒక్కొక్క డే హోలీ వచ్చేదాకా ఒక కలర్ తీసుకొచ్చి మొహం మీద కొట్టుకుంటా ఉండండి. అంటే ఏ ఒక్క కలర్ కూడా దేనికి చేసిన ఉంటే శాంతికి అలా ఉంటాయి కదా. జస్ట్ జాయ్ఫుల్ గా ఉండడం కోసం చెప్తాను నేను. పిల్లలందరూ బాగా చేస్తారు హోలీకి. ఓకే జాను బాగా చేసుకోండి. అలాగని చెప్పి వేరే వేరే కలర్స్ కొట్టుకోవద్దు. న్యాచురల్ కలర్స్ నే వాడండి. అదనమాట జాను గారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. సాంగ్ చాలా బాగా. హాయ్ చెప్పండి. సిద్ధుకి నా తరఫున, అలాగే జాను గారి తరఫున పెద్ద హాయ్. గుడ్ ఈవినింగ్. మీకు కూడా హ్యాపీ హోలీ ముందుగా. నేను పర్సనల్ చెప్తానండి, జాను గారు ఇట్లా చెప్పారు, మిస్ అవుతాను. మీకు కూడా హోలీ నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ జాను గారు, ఇలాగే కాల్ చేస్తుండే. బాయ్ బాయ్ బాయ్. జాను గారు అసలు నాన్ స్టాప్ గా రఫ్ ఆడించేసారు ఒక్క నిమిషం. సో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. ఎవరు మాట్లాడేది? ఐశ్వర్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునా, మీరు ఓన్లీ ఐశ్వర్య రాయా? ఐశ్వర్య. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి, డిగ్రీయా, ఇంజనీరింగా, ఏంటి? ఐశ్వర్య చెప్పమ్మా. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఓకే, హెల్త్ బాగాలేదా? జాగ్రత్తగా ఉండాలి కదా. ట్రీట్మెంట్ తీసుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? నువ్వు టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఓకేనా? టీవీ చూస్తూ మాట్లాడితే లైన్ కట్ అయిపోతుంది. ఓకే. సో ఐశ్వర్య, నీకు ఇష్టమైన సింగర్ ఎవరు చెప్పు? సింగర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అవునా? అన్ని సాంగ్స్ వింటూ ఉంటావా? అయితే మరి మా స్టూడియో ప్రేక్షకుల గురించి నువ్వు ఒక పాట పాడొచ్చు కదా. ఈరోజు చూస్తున్నావా? ఎలా ఉంది, బాగుందా? మరి ఈరోజు చూస్తున్నావు కదా లైవ్, మరి ఒక పాట పాడైతే. ఒక పాట పాడు, స్పెషల్ ఈరోజు చూస్తున్నా కాబట్టి. దగ్గినా పర్లేదు, పాడు. ఐశ్వర్య చెప్పమ్మా, ఏమైంది? భయంగా ఉందా? నాకు భయం వేస్తుంది అంత స్లోగా మాట్లాడుతుంటే. ఎనీవేస్ ఐశ్వర్య, నువ్వు ముందు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, టాబ్లెట్స్ వేసుకో. ఎండాకాలం వచ్చింది కదా, కొంచెం హెల్త్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఏం పర్లేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా పాట పాడదు కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఐశ్వర్య.